అటువంటి కాళహస్తీశ్వరుడు నిజానికి మన అందరిలో ప్రవేశించి బయటికి వస్తున్నాడు. విచిత్రం ఏమిటంటే ఆయన భక్తికి పరతంత్రుడు, భక్తికి అంత లొంగిపోతాడు. ఇంత శక్తివంతుడు, ఇన్ని ఉపకారములు చేసేవాడు ఎంత భక్తపరాధీనుడు. ఆ భక్తి ఆయనకి మనుష్య ప్రాణుల యందు మాత్రమే కాదు, ఏ ఉపాధితో ఉన్నాడన్న దానితో ఆయనకి సంబంధం లేదు. శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ అంటారు, నరత్వం దేవత్వం నగమన మృగత్వం వశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రూతయమిహ కింతేన వపుషా అంటారు. నేను పర్వతమయ్యానా, పురుగునయ్యానా, మొక్కనయ్యానా, మోడయ్యానా, మృగమయ్యానా, దేవతనయ్యానా, నరుణ్ణయ్యానా కాదు. నాకు కావలసింది నీ పాదముల దగ్గర నేను మనసు పెట్టగలగాలి. శివ, మీ పాదముల దగ్గర మనసు పెట్టలేనప్పుడు దేవతా పదములలో ఉంటే మాత్రం ఒరిగేది ఉంది కనుక, అందుకని కావలసినది ఏది అంటే భక్తి కావాలి. వటుర్వా గేహీవా యతిరపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిత్ భవతు భవకింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవదీనం పశుపతే తదీయస్వం శంభో భవసి భవభారంచ వహసి. నువ్వు ఉపనయనం చేసుకున్న వటువువా, గృహస్థువా, సన్యాసివా, జటలు కట్టుకున్నవాడివా, ఈ బాహ్యమైనటువంటి రూపంతో పరమేశ్వరుడికి సంబంధం లేదు. ఆయన చూసేది ఏది అంటే నీ మనసు నా పాదములన్న పద్మముల దగ్గర పెట్టిన మాట నిజమైతే, నీకు నా యందు భక్తి ఉంటే వెంపర్లాడి నేను నీ వెంట పరిగెడతాను. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ ఒక అద్భుతమైన శ్లోకం చేశారు. భృంగీచ్ఛానటనోత్కటకరమిదగ్రాహీ స్ఫురన్మాధవా హ్లాదో నాదయుతో మహాశితవపు పంచేషు నాచాధృత సత్పక్షస్సు మనోవనీషు సపునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అన్నారు. మన మనస్సు అనబడేటటువంటి పుష్పంలో భక్తి అన్న మకరందం నిండి ఉంటే ఆ తేనె కోసం తుమ్మెద రూపంలో ఉన్న భ్రమరాంబకి భర్త అయినటువంటి గండు తుమ్మెద అయిన పరమశివుడు వచ్చి ఆ భక్తి మకరందాన్ని పానం చేస్తాడు. ఆయనకి కావలసింది భక్తి, ఆ ప్రేమ. ఆయన యందు ఆ ప్రేమ భావన ఎవడు పొందాడో వాడి యందు అంత అనురక్తిని చూపిస్తాడు. అందుకే కాళహస్తీశ్వర శతకం చేస్తూ దూర్చటి ఒక అద్భుతమైన పద్యం చెప్పాడు. ఏ వేదంబు పఠించలూత భుజగం వేశాస్త్రముల్ సూచే తానే విద్యాభ్యాసమునర్చె కరి చించే మంత్రమూహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వరా అన్నాడు. ఏ వేదంబు పఠించలూత, సాలిపురుగు ఏ వేద మంత్రాలు నేర్చుకుంది? ఏ వేదంబు పఠించలూత భుజగ శాస్త్రముల్ సూచే. పాము ఏ శాస్త్రాలు చదువుకుంది? భుజగం వేశాస్త్రముల్ సూచే ఏ విద్యాభ్యాసమునర్చే కరి. ఏనుగు ఏ విద్యలు చదువుకుంది? అవి ఏం చదువుకోలేదు. నరుల యొక్క శరీరం కూడా కాదు. మూడు చాలా తమోగుణ రజోగుణ భూయిష్టమైనటువంటి శరీరం కలిగినవి. పాముకి విశేషమైనటువంటి క్రోధం, సాలెపురుక్కి ఒంటి నిండా విషం. ఆయుర్వేదంలో అత్యంత ప్రమాదకరమైన విషంగా చెప్పేది సాలెపురుగు విషాన్ని చెప్తారు. అటువంటి విషక్రిమి సాలెపురుగు. భయంకరమైన క్రోధమూర్తి, కాట్లు వేసేది పాము. ఏనుగు తమోగుణానికి ప్రతినిధి. కించిత్ కూడా పైకి ఎగరలేదు, దాని ఊళ్ళే దానికి అడ్డం, అంత బరువు. అటువంటి బరువైన శరీరముండి తమోగుణ భూయిష్టమైనది ఏనుగు. మూడు అటువంటి ప్రాణులు అయితేనే వాటికి మనసు నిండా శివభక్తి ఉంది. ప్రతిరోజు వచ్చి శివుణ్ణి అర్చన చేశాయి. అర్చన చేసిన కారణం చేత చిట్ట చివరికి అవి ప్రాణములు పోగొట్టుకున్నా కూడా ఆ పరమశివుని యొక్క సేవలో ప్రాణములు పోగొట్టుకున్నాయి. అట్లా పోగొట్టుకున్నాయని అది లింగము కాదు శివుడే అని నమ్మాయి. కాబట్టి పరమేశ్వరుడు
పరవశించిపోయాడు. పరవశించిపోయి మీకు ఏ జ్ఞానం ఉన్నదన్న దానితో సంబంధం లేదు, నరశరీరం పొంది భక్తి లేని వాడి కన్నా మీరు ఇటువంటి విషక్రిములుగా పుట్టినా ఇంత భక్తితో ఉన్నందుకు మిమ్మల్ని నాలో కలుపుకోవడం కాదు, నా క్షేత్రమునకు పేరు మీ మూడిటి పేరు మీదే ఉంటుంది. నా పేరు కూడా శ్రీకాళహస్తీశ్వరుడు అని మీ పేరు మీదే నాకు పేరు వస్తుందని ఆ మూడిటి పేరు మీదే పేరు పెట్టుకున్నాడు. భక్తి ఎంత గొప్పదో నిరూపించే క్షేత్రం శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం. శివానంద లహరిలో శంకరాచార్యుల వారు భక్తి యొక్క వైభవం గురించి మాట్లాడుతూ ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచా శంక ముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావనాపర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి అంటారు. ఆనందాశ్రుభి ఆతనోతి పులకం. భక్తుడికి ఆ భగవంతుడి గురించి ఆలోచన రాగానే, ఆయన గురించి స్మరణ కలగగానే, ఆయన పూజ చెయ్యాలన్నా, ఆయన గురించి చెప్పాలన్నా, ఆయన గురించి వినాలన్నా, ప్రదక్షిణం చెయ్యాలన్నా పరమానందపడిపోయి ఆ భగవంతుని యొక్క స్థితిలో తనని తాను మరిచిపోయి కందుల వెంట ఆనంద భాష్పములు కారుస్తాడు. చంటిపిల్ల చూడండి, యువతల మేడ మీద మేనత్త అన్నం పెడుతోందనుకోండి, అమ్మ కావాలి అమ్మ కావాలి అమ్మ కావాలి అని చంటిబిడ్డ ఏడుస్తోంది. మేనత్త ఎదురుగుండా మేడ మీద పేరంటానికి వెళ్ళిన అమ్మని చూపించి, అదిగోనే అమ్మ అక్కడే ఉంది, వచ్చేస్తుంది, పేరంటానికి వెళ్ళింది, అన్నం తిను అందనుకోండి, అది అన్నం తిందో, నాకు అమ్మే కావాలి అమ్మే కావాలి అమ్మే కావాలంటుంది. అమ్మ వచ్చి గబ్బ 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 గబ్బా పేరంటంలో పసుపు కుంకాలు శనగలు వాయినం తీసుకుని వచ్చేసి, ఎందుకే అలా ఏడుస్తున్నావు గొక్క పట్టే అని ఎత్తుకుందనుకోండి, ఒక్కసారి ఆనందపడిపోయి ఆ ఏడు పాపేసి వెక్కిళ్ళు వచ్చేసి కందుల వెంట ఆనంద భాష్పాలు వస్తాయి అమ్మెత్తుకుందన్న సంతోషంలో. భక్తుడికి కూడా ఆ కాళహస్తీశ్వరలింగాన్ని చూసేటప్పటికి ఆ ఏనుగు దంతాలు, ఆ సాలెపురుగు, ఆ పాము యొక్క తలలు, అవన్నీ ఆ పడగలు కనపడుతుంటే ఈశ్వరా భక్తికి ఇంత సులభుడవా, అట్లా కలుపుకుని ఇప్పటికీ ఇట్లా నిలబడిపోయావా, మనుష్యులం మేం ముట్టుకోవట్లేదు కానీ అవి మూడు నీ యందు కలిసిపోయి భక్తి ఉంటే అంత గొప్ప స్థానం ఇస్తానని చెప్పడానికి ఇట్లా కలుపుకున్నావా అని మనసులో భావన కలగగానే కందుల నీరు చిప్పిల్లుతుంది, ఆనంద భాష్పాలు వస్తాయి. ఆనందాశ్రుభిరాతనోతి పులకం. ఆయన్ని చూడగానే ఇన్నాళ్ళు నావలో ఊపిరిగా ఉండి ఊపిరిగా బయటికొచ్చి నేను ఉన్నాను ఉన్నాను అని ఆయుర్దాయం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఇన్ని పనులు చేయించి ఇంత కీర్తిని కట్టపెట్టి ఇన్ని చేసిన తండ్రి, ఇన్నాళ్ళకి కదా నిన్ను చూడగలిగాను అని ఆ శివలింగం వంక చూస్తున్నప్పుడు రోమాంచితమై వెంట్రుకలు నిక్కపుడుచుకుంటాయి.